ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, గత 15 రోజులుగా జరుగుతున్న యుద్ధం ఏ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతము? దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి వచ్చే రోజుల్లో? ఇటు ట్రంప్ ఈ విషయంలో చాలా ఒక రకంగా చెప్పి తప్పుడు అంచనా వేసాడేమో అనిపిస్తుంది ఇరాన్ పట్ల. ఆయన ఏమనుకున్నాడంటే అమెరికాకి చమురు ఎక్కడైతే ఎక్కువగా దొరుకుతుందో ఆ దేశాల మీద ఆధిపత్యం కావాలి. ప్రపంచంలో కల్లా చమురు ఎక్కువగా దొరుకుతున్నటువంటి ప్రాంతం ఏదంటే వెనుజులా ప్రాంతం. వెనుజులాని అస్తవ్యస్తం చేసి పడేసాడు. అధ్యక్షుడిని ఎత్తుకు వెళ్ళిపోవడం, జైలు శిక్ష వేయించడం అన్నీ కూడా జరిగింది. అక్కడ సాధ్యమైంది. నెక్స్ట్ ఇరాన్ ప్రాంతంలో కూడా యుఏఈలో చాలా ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళ మీద మంచి ఆధిపత్యమే ఈయన సాధించుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా ఈయనకి ఆధిపత్యం కావాలి. ఎందుకంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతం ఏది అంటే ఇరాన్. సో అక్కడ ఉన్నటువంటి రెజ్యూమ్ చేంజ్ చేసి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకుని ప్రపంచంలో చమురు క్షేత్రాలు ఎక్కడున్నా సరే అమెరికాకి బెనిఫిట్ జరగాలి. ఆయన చెప్పకనే చెప్పాడండి, అమెరికా ఫస్ట్ అన్నాడు. అమెరికా ఫస్ట్ అంటే అమెరికా నువ్వు ముందు ఉంచడం కోసం ఇతర దేశాల యొక్క ప్రగతిని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసేస్తానంటే అది కుదరదు కదా. మనం ఏమి జంగ్లీ రాజులో లేము ఈరోజు, లేకపోతే ఆటవిక రాజ్యం అనేటువంటిది నడవడం లేదు. కనీస బేసిక్ అంతర్జాతీయ రాజకీయ నీతి అనేటువంటిది కూడా పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ చమురు ఎక్కడైతే ఉన్నదో అక్కడ డామినేట్ చేయడం కోసం ఈయన ప్రభావం చూపిస్తున్నాడు. ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేసాడండి. ఇరాన్లో ఇప్పుడు ఇరాన్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ వీళ్ళు యురేనియం శుద్ధి కార్యక్రమం అనేటువంటిది ఏదైతే ఉందో అది పైకి చెప్పేటువంటి కారణం. అసలు కారణం ఏంటి అంటే అనేక శాంక్షన్స్ విధిస్తున్నాడు. ఆ శాంక్షన్స్ విధించి వీళ్ళని ఎలా అయినా గ్రిప్లో తీసుకుని రావాలి, వీళ్ళు చెప్పినటువంటి మాట ఉండాలి. ఎందుకంటే ఒకటి డాలర్ అండి, డాలర్తో పాటు ప్రపంచ ఆర్థిక గతిని నిర్ణయించేది ఏది అంటే చమురు బ్యారల్ రేటు. సో ఈ బ్యారల్ రేట్ని ఎలాగన్నా సరే కంట్రోల్ చేయాలి, చమురు ఉత్పత్తి ప్రాంతాలన్నీ కూడా ఇతని కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ యుద్ధం ప్రారంభించాడు. ఇరాన్ని తప్పుడు అంచనా వేసి, తక్కువ అంచనా వేసి చావు దెబ్బతిన్నాడండి ఒక రకంగా చెప్పాలి. ఈ 15 days యుద్ధంలో ఏ దేశానికి ఎంత నష్టం జరిగి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఇరాన్కి అయితే సుప్రీం లీడర్ చనిపోయాడండి, తీరని నష్టం. ముస్తాబా ఖమేనీ కూడా గాయపడినట్టుగా చాలా బలంగా వార్తలు వీళ్ళు ఇస్తున్నారు. అయితే దీన్ని సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా మనం ఏ విషయాన్ని కూడా చెప్పడానికి లేదండి. అసలు ఆయితుల్లా అలీ ఖమేనీ కూడా చనిపోయాడా, ఇప్పుడు అది కూడా మనం చెప్పడానికి లేదు. సైకలాజికల్ వార్ఫేర్ అండి ఇదంతా కూడా. మరి ఆ మాటకు వస్తే మరొక థియరీ కూడా వినిపిస్తుంది, మన బెంజమిన్ నెతన్యాహు కూడా లేడు, అసలు ఆయన కనిపించలేదు, తలదాచుకున్నాడా, చనిపోయాడు, ఇలాగ రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయండి. కాబట్టి సరే అమెరికా కూడా తనంతట తాను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి, దాదాపు $1,00,000 కోట్ల ఖర్చు అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఈ సమయంలో అమెరికా ఇంత నష్టపోయి సాధించింది ఏంటి? ఇరాన్ మీద ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. అక్కడ చమురు క్షేత్రాల మీద ఏమన్నా ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. రెజ్యూమ్ని చేంజ్ చేయగలిగిందా? చేంజ్ చేయలేదు. అమెరికా ఫస్ట్ అన్నది ఎందులో ఫస్ట్ ఇప్పుడు ఆ విషయంలో? సో అక్కడ ఘోరంగా విఫలమైందండి. అమెరికా ఘోరంగా నష్టపోయింది. ఇరాన్ చూస్తే కనుక ఇరాన్కి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇరాన్కి సరే బయట వినిపిస్తుందే మనం చెప్పుకుందాం. సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు, అలాగే ముస్తాబా ఖమేనీ గాయపడ్డాడు, అలాగే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి చమురు క్షేత్రాల మీద దాడి జరుగుతుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ముందుగాను హ్యాపీగా లేరు. ఈవెన్ ఆయితుల్లా అలీ ఖమేనీ యొక్క పరిపాలన కూడా వాళ్ళు హ్యాపీగా లేరు, ఇప్పుడు హ్యాపీగా లేరు. ఇప్పుడు ప్రాణభయం అనేటువంటిది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ విధంగా కనుక చూసుకుంటే కనుక ఇరాన్కి తక్కువ నష్టం జరిగింది, అమెరికాకి ఎక్కువ నష్టం జరిగిందండి. ఇక్కడ లక్షల్లో విలువ చేసేటువంటి డ్రోన్స్ నాశనం చేయడం కోసం కోట్ల విలువ చేసేటువంటి మిజైల్స్ని అమెరికా వాడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందండి. ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ నష్టపోయింది ఎవరు ఈ యుద్ధంలో అంటే ప్రస్తుతానికి అమెరికానే అని చెప్పాలి. పైకి కళ్ళబోలి కబుర్లు ఎన్ని చెప్పినా సరే, మేము చాలా ఘోరమైనటువంటి బుద్ధి చెప్పామన్నా సరే, IRGC దళాలు ఎక్కడ వెనక్కి తిరగడం లేదు, వెనక్కి తగ్గడం లేదు.
అలాగే పోనీ చర్చలు సాధిద్దామని చెప్పేసి అంటున్నారు. చర్చలు సాధిద్దాము అంటే అక్కడ ఉన్నటువంటి మసూద్ పెజెష్కియాన్ వాళ్ళ యొక్క అధ్యక్షుడు అండి, మసూద్ పెజెష్కియాన్. ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయండి? 3 కండిషన్స్ పెట్టాడండి. ఆ కండిషన్స్ లో ఏమన్నాడు? జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి అన్నాడు. అలాగే ఇరాన్ యొక్క సహజబద్ధమైనటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఇరాన్ యొక్క హక్కుల్ని వాటిని గుర్తించాలి, జోక్యం చేసుకోకూడదు అన్నాడండి. మూడోది ఏమన్నాడండి? మనకి భవిష్యత్తులో అలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం హామీ ఇవ్వాలి, ఒక అంతర్జాతీయంగా ఒక హామీ ఇవ్వాలి అని చెప్పేసి. అసలు అమెరికా ఎక్కడైతే చమురు క్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అలాగే ఈరోజు అమెరికా ఏ రోజు కూడా ఏ దేశానికి నష్టపరిహారం చెల్లించినటువంటి సందర్భాలు లేవు. అవన్నీ జరిగేటువంటి ఆల్రెడీ ఇంతకుముందు జిమ్మీ కార్టర్ ఇరాన్కు ఆల్రెడీ ఒక ఒప్పందం రాయించున్నాడు కదా సార్, చరిత్ర చూసుకుంటే. ఆ విధంగా చూసుకున్నా సరే వైలేషన్స్ అనేటువంటి జరిగినాయి కదండి, వైలేషన్స్ అనేటువంటి జరిగినాయి. ఓకే, బట్ ఇట్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కాబట్టి దే షుడ్ బి. ఇప్పుడు అంత ప్రస్తుత పరిస్థితుల్లో అయితే నెక్స్ట్ జిమ్మీ కార్టర్ ఒప్పందం జరిగినప్పటికీ, ఉల్లంఘన జరిగినప్పటికీ ఇప్పటికీ చాలా డేస్, సంవత్సరాలు తేడా వచ్చింది, పరిస్థితులు మారాయి. కాబట్టి ఆ ఒప్పందం అనేటువంటిది రాసిస్తే గనక ఖచ్చితంగా కొంతవరకు శాంతించవచ్చు ఇరాన్ అనేటువంటిది. కాకపోతే ఇరాన్ పర్సనల్గా తీసుకుందండి. ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమీనీ చనిపోయాడో దీనికి ఖచ్చితంగా మేము రివెంజ్ అనేటువంటిది తీర్చుకుంటాము, పగ మా పగ తీర్చుకుంటాము, ట్రంప్ని చంపుతాము అని చెప్పి అమెరికా అధ్యక్షుని కాదు, ట్రంప్ నేను పర్సనల్గా చెప్పారు. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చమురు రాజకీయం కనిపిస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే అమెరికా సుప్రీమసీని స్థాపించడం కోసం ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కుటిల రాజకీయాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇరాన్ యొక్క మొండి పట్టుదల ఏదైతే ఉందో, వాళ్ళ ఆత్మాభిమానంతో కూడినటువంటి మొండి పట్టుదల, ఆ మొండి పట్టుదలతో మతతత్వం కూడా యాడ్ అయి ఉన్నది, ఆ యొక్క ఫెనటిజం అనేటువంటిది కూడా యాడ్ అయ్యి ఉంది. ఇవన్నీ కలిసినటువంటి ఇరాన్ యొక్క తత్వం అనేటువంటి సమస్యను జటిలం చేసింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూడండి, అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 4-5 రోజుల్లో నేను యుద్ధాన్ని ముగించేస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, అంచనా వెయ్యలేకపోవడం అనాలా, ఏమనాలో కూడా ఇంకో మాట నేను ఇంకోటి పోస్ట్ చేశానండి. ఏంటంటే ఇరాన్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ నేను వాళ్ళ కండిషన్స్ కు నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేను అని ఏమో ఒకవైపు ట్రంప్ అంటున్నాడు. ఇంకోవైపు ఏమో ఎక్కడైతే కొత్త ఖమేనీ వచ్చారో IRGC వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకో 10 ఏళ్ళైనా పోరాడగల సత్తా ఇరాన్ దగ్గర ఉంది, మేము పోరాడతాం తప్ప లొంగిపోమని వాళ్ళు అంటున్నట్లు వార్తలు వచ్చాయి. అవును. సో వీటిలో ఏది నిజం అనుకోవాలి జనం? సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ మసూద్ పెజెష్కియాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరైనా చూసిన వెంటనే దాన్ని ఏమైనా ఇంటర్ప్రిట్ చేస్తారు, వీళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్నారని. కానీ ఆ కండిషన్స్ చదివి వినిపించి ఇందాక చెప్పారు మీకు, ఆ కండిషన్ చెప్పినప్పుడు ఆ కండిషన్స్ పెట్టినటువంటి కండిషన్స్ లొంగిపోయే తత్వం కనిపించట్లేదు. నువ్వు అంగీకరించినటువంటి కండిషన్స్ నేను పెట్టాను అంటే లొంగేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పచ్చు. ఈ కండిషన్స్ ఇచ్చారు కాబట్టి మేము లొంగిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారని ట్రంప్ చెప్పచ్చు. కానీ ఆ కండిషన్లో ట్రంప్ ఒప్పుకుంటాడా? ఫస్ట్ పరిహారానికి ఒప్పుకుంటాడా? ఎంతని కట్టిస్తారు, ఏమని కట్టిస్తారు లేక అది జరిగేటువంటి, అందుకే మేము ఒప్పుకోవట్లేదు అన్నాడు. సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్కి అర్థం ఏంటి అంటే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్సే ఒప్పుకోలేనటువంటి కండిషన్స్ అండి. ఒప్పుకునే కండిషన్స్ కాదు, ఒప్పుకోనటువంటి కండిషన్స్ పెట్టారు. కాబట్టి ఇది ముగింపు అనేటువంటిది అంత త్వరగా జరగదు. IRGC దళాలు ఏమన్నాయి, మాకు 10 సంవత్సరాల వరకు కూడా పోరాడే తత్వం ఉన్నది, అది ఎగ్జాగరేషన్ కాదు అంటాను. కారణం ఏంటి అంటే ఈరోజు ఉక్రెయిన్ రష్యా విషయంలో ఏమనుకున్నారు, రష్యా లాంటి పెద్ద దేశం ఉక్రెయిన్ ని ఖచ్చితంగా చావు దెబ్బ కొడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఎవరిని చావు దెబ్బ కొడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొని ఉందండి. ఇరాన్ ఇరాక్ వార్లు గతంలో జరిగినటువంటి వార్ కనుక చూసుకుంటే 8 సంవత్సరాల పాటు జరిగిందండి. 8 సంవత్సరాల పాటు వార్ జరిగింది. అలాగే ఇజ్రాయెల్ కూడా చూడండి, చుట్టుపక్కలన్నీ 8 కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా అది కంటిన్యూస్గా ఏదో ఒక యుద్ధంలో పాల్గొంటూనే ఉంది, నిరంతరం దాడులను ఎదుర్కొంటూనే ఉందండి. సో ఇది ఒక లాంగ్ రన్ స్ట్రాటజీగా మనం తీసుకోవచ్చు. IRGC దళాలకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి సత్తా సామర్థ్యాలు ఉన్నాయి. ఇది లాంగ్ రన్ నడిచేంత సామర్థ్యాలు కూడా ఉన్నాయండి. అయితే అవుట్ రైట్గా ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది యుద్ధం? వచ్చినటువంటి అధ్యక్షుని అలా చంపేస్తూ ఉండాలి అమెరికా. అవును. రెండోది ఏంటి అంటే వీళ్ళు
B2 బాంబర్ లాంటి భయంకరమైనటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో బయటికి తీయాలి. వాటితో పాటు ఏమన్నా న్యూక్లియర్ లాంటి ఆయుధాలు ప్రయోగించాలి. అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందండి. అవును. ఎందుకంటే అవి గనక బయటకు వచ్చినాయి అంటే ఇప్పుడు జరిగినటువంటి దాన్ని కేవలం మనకి దాడులు కనుక మీరు చూస్తే కనుక డ్రోన్ స్ట్రైక్స్ అవుతున్నాయి, ఎయిర్ స్ట్రైక్స్ అవుతున్నాయి. అవును. ఇంకా పదాతి దళం అనేటువంటిది, ఆర్మీ అనేటువంటిది గ్రౌండ్ లో దిగలేదు. అవును. ఇంకా గ్రౌండ్ లో అదే కనుక దిగడం స్టార్ట్ చేసి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అసలైనటువంటి అర్బన్ వార్ఫేర్ అనేటువంటి స్టార్ట్ అయింది అంటే డిజర్ట్ వార్ఫేర్, అర్బన్ వార్ఫేర్ జరుగుతుందండి అక్కడ ఇరాన్లో. అది కనుక జరిగింది అంటే ఇంకా అది భయంకరమైనటువంటి వెపన్స్ వాడవలసి ఉంటుంది అమెరికా. అదే గనక వాడింది అంటే ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందండి. ఈయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కిమ్. అవును. ఎక్సైజ్ చేస్తూ 10 మిజైల్స్ పేల్ చేశాడు నిన్న. కరెక్ట్. నిన్న సందట్లో సడేమి ఇదేంటి ఎవరు ఎప్పుడు దిగుతాను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వార్ పెద్దదయింది అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి.